దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెల్లింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇప్పుడు భూమిని చెల్లింపచేసి తిని అని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకనే భూమిని చెల్లింప చేయటం బట్టే భూమి మీద వింతలు జరుగుతున్నాయి. వింతలు ఇప్పుడు అనేక దేశాల్లో వరదలు ముంచేస్తున్నాయి, విపత్తులు ముంచేస్తున్నాయి, ప్రాణాపాయం కలుగుతుంది, భూకంపాలు ఒకదాని మీద ఒకటి భూకంపాలు వస్తున్నాయి. దేనికని అంటే భూమిని చెల్లింప చేయటం వలన సముద్రము కెరటాలు భూమి మీదకి వచ్చేస్తున్నాయి, ఇళ్లను ముంచేస్తున్నాయి, రోడ్లను ముంచేస్తున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులు భూమి మీద జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు భూమిని చెల్లింప చేశాను అంటున్నాడు. భూమిని చెల్లింప చేశాను కనుకనే అలా జరుగుతున్నాయి అంటున్నాడు దేవుడు. కనుక ఇవన్నీ దేవుని యొక్క రాకడకు సూచనలని మనం గ్రహిస్తున్నాం. కనుక మనము ఎంతో మెలకువతో ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు దేవుడు భూమిని చెల్లింప చేసిన, మరి దేనిని చెల్లింప చేసిన మనల్ని మాత్రం క్షేమంగా ఉంచుతాడు దేవుడు. ఆయనను హత్తుకొని జీవిస్తూ ఉండినప్పుడు ఈ రాకడ సూచనలు జరుగుతూ ఉన్న వేళల్లో, ఈ రాకడ సూచనలు జరుగుతున్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఆయనను హత్తుకొని ఆయన సేవిస్తూ వారముగా ఉండినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. మనము చూస్తున్నాం ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు. రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము, ఇంకా సముద్రాలు ఉప్పొంగడం చూస్తున్నాము, ప్రమాదకరమైన పరిస్థితులు చూస్తున్నాం. మనం ఒక దేశంలో కాదు వరదలు, అనేక దేశాల్లో వరదలు, ఒక దేశంలో కాదు భూకంపాలు, అనేక దేశాల్లో భూకంపాలు, ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. కానీ దేవుణ్ణి హత్తుకొని జీవించినప్పుడు దేవుడు వారిని అందరినీ క్షేమంగా జీవింపచేస్తాడని మనం వాక్యంలో గ్రహించగలుగుతున్నాము. ఇంకా జరగబోయే విషయం ఏంటంటే ఆకాశమును కూడా చెల్లింపచేయుదును అని దేవుడు తెలియచేస్తున్నాడు మనకి. ఇది ఎప్పుడు అంటే ఇది రెండవ రాకడ సూచనలు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు రెండవ రాకడ సమయంలో ఆకాశాన్ని కూడా చెల్లింపు చేస్తాడు దేవుడు. అది ఇంకా భయంకరంగా ఉంటుంది. అది మనం ఓర్చుకోలేము, తాళలేము కూడా. అంత భయంకరమైన సూచనలు, ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆకాశంను కూడా చెల్లింప చేసినప్పుడు సూర్య చంద్రులు మాయమైపోతారు, ఆకాశము రక్తముగా మారుతుంది. ఏదైనా ప్రమాదం జరగవచ్చు. దేవుడు వచ్చినప్పుడు ఈ విధముగా జరుగుతాయి. సూర్యగ్రహణం జరిగినప్పుడు ఒకనాడు నేను చదువుకునే రోజుల్లో పూర్ణ సూర్యగ్రహణం జరిగింది. ఆ రోజు పగలే 3 గంటల వేళల్లోనే చీకటి కమ్మింది. పక్షులు అటు ఇటు అరుచుకుంటూ తిరుగుతున్నాయి, వాటికి ఏమీ అర్థం కాక. కనుక ఆ విధముగా చీకట్లు కమ్ముతాయి. ఇప్పుడు మాత్రం కేవలము సూర్యుని గ్రహణము ఏర్పడినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. కానీ దేవుని రాకడ సమయంలో ఆకాశము చెల్లించబడినప్పుడు ఏదైనా జరగవచ్చు. వింతలు జరగవచ్చు, సూర్యచంద్రులు రాలిపోవచ్చు, చీకటి కమ్ముకోవచ్చు, ప్రమాదకరమైన పరిస్థితులు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని హత్తుకొని జీవించిన వారికి దేవుడు క్షేమం ఇస్తాడు. దేవునిని సేవించిన వారికి దేవుడు ఆయన కాపుదలను, భద్రతను ఇస్తాడు. అందుకని మరి ఒక చోట ఈ విధముగా రాయబడి ఉన్నది. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయము, అప్పుడు మనము క్షేమంగా కాపాడబడగలుగుతాం. రేయి మొదటి జామున నీవు మొరపెట్టుకున్నప్పుడు నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుము అని తెలియచేస్తున్న వాక్యమును బట్టి మనము ఆ విధముగా ప్రార్థనలు చేసినప్పుడు భూమి చెల్లించినా మనకేమీ కాదు, ఆకాశము చెల్లించినా మనకేమీ కాదు. దేవుని రాకడ మనతో ఉండినప్పుడు కూడా మనము ఆయనతో కూడా సదాకాలం జీవించే వారముగా చేర్చబడతాము. కనుక రేయి మొదటి జామున లేచి మీ హృదయములను కుమ్మరించుడి, నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయములను కుమ్మరించుడి. మన ప్రాణములు కాపాడబడడానికి మనము నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలను కుమ్మరించాలి. మన పసిపిల్లల ప్రాణములు కాపాడబడినట్లు, మన యవన బిడ్డల ప్రాణములు కాపాడబడినట్లు, మనకు క్షేమము కలుగునట్లు, మన బంధువులు క్షేమంగా ఉండినట్లు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసినప్పుడు నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించినప్పుడు
దేవుడు మహాశ్చర్య కార్యాలు చేస్తాడు మన ఎడల. కనుక మనము కూడా రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసినప్పుడు మన ఎడల కూడా ఈ విపత్తులు ఏమి మనల్ని ఏమీ చేయలేవు. ఆయన రాకడ సమయంలో కూడా ఆయన ఎత్తబడి గుంపులో మనం ఉంటాము. ఆయన రాజ్య వారసులుగా ఉంటాము. ఆయనతో సదాకాలం జీవించే కృప మనకి అనుగ్రహింపబడుతుంది. కనుక ఈ ప్రకృతి ఎలా ఉన్నా ప్రకృతిని దేవుడు చెల్లింప చేస్తాడు. ఆకాశమును కూడా చెల్లింప చేసే ఆ శక్తి ఆయనకుంది అని వాక్యంలో తెలియజేయబడుతుంది. కనుక మనం ప్రార్థన చేద్దాము, ఆయన దీవెనలు పొందుకుందాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన మా ప్రభువా ఈ సూచనల కొరకు మీకు వందనాలు. మా ప్రభువా, కన్నీటితో మీ పాదాలను తడిపి మీ దీవెనలు పొందుకొని విపత్తులన్నిటి నుండి తప్పించబడి మీ రాజ్యవారసులుగా తీర్చబడే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.